హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే గతంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. 11,062 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని అయితే విద్యాశాఖ కల్పించింది. తాజాగా 11,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య అయితే పెరగడం జరిగిందనమాట. గతంలో తమ సొంత జిల్లాలో పోస్టులు లేకపోవడంతో చాలామంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటాలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. దీంతో వీరంతా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరగా విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ అవకాశం అయితే ఇస్తూ వెబ్సైట్లో మార్పులు అయితే చేసింది. సో మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత TSDS అని సెర్చ్ చేయండి. TSDS అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగానైతే కనిపిస్తుంది. ఓకే, TSDS అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. అంటే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది, లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయినా లేకపోతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయినా ఇచ్చేసి మీ మీడియం ఆఫ్ పోస్ట్, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కాగానే మీరు ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకున్నారో అదైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు.